హాయ్ వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. కాంగ్రెస్ సీఎంగా రేవంత్ ఉన్నారు. ఎన్డీఏ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. వీరిద్దరూ వేర్వేరు పార్టీల్లో సీఎంలుగా ఉన్నారు. కానీ అంతర్గతంగా వీరిద్దరూ అత్యంత సన్నిహితులు. ఇంకా చెప్పాలంటే గురు శిష్యులు. ఇక ఇద్దరు సీఎంలు అయిన తర్వాత మొదటిసారి కలుసుకోబోతున్నారు. కాదు భేటీ కాబోతున్నారు. రెండు రాష్ట్రాల మధ్య అనేక విభజన సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించుకుందామని మాట్లాడుకుందామని చంద్రబాబు రేవంత్ కు ఆహ్వానం పంపారు. దాన్ని మన్నించి రేవంత్ కూడా జూలై 6న ప్రజాభవన్ లో భేటీ అవుదామని చెప్పారు. అయితే ఇరువురి భేటీలో కేవలం రెండు రాష్ట్రాల విభజన సమస్యలపై చర్చలు సాగుతాయని రెండు పార్టీల నేతలు చెప్తున్నారు. కానీ తెలంగాణలో మాత్రం మరో రకం చర్చ మొదలైంది. అదేంటంటే గతంలో రెండు తెలుగు రాష్ట్రాలలో 2015లో ప్రకంపనలు సృష్టించిన ఓటుకు నోటు కేసు ఈ ఆగస్టులో సుప్రీంకోర్టులో హియరింగ్ వస్తుందని అంటున్నారు. అప్పట్లో టీడీపీ నేతగా ఉన్న రేవంత్ ఇందులో కీలక వ్యక్తి. అలాగే బ్రీఫ్డ్ మీ అని అప్పట్లో చంద్రబాబు వాయిస్ తో ఒక స్వరం వినిపించింది. ఈ కేసు విచారణ ఇప్పుడు సుప్రీంలో వచ్చే నెలలో విచారణకు రాబోతుంది. అందులో కీలకమైన తీర్పు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు. ఈ కేసు నేపథ్యంలోనే వీరిద్దరూ భేటీ అవుతున్నారంటూ కొత్త రకం ప్రచారం తెర మీదకు వచ్చింది. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు ఉన్నారు. ఆయన ఇప్పుడు ఏది చెప్పినా సరే మోడీ ప్రభుత్వం చేయాల్సిందే. కాబట్టి ఈ కేసు విషయాలు ఇప్పుడు వీరిద్దరి భేటీలో ఎంతో కొంత చర్చకు వస్తాయని అంటున్నారు. అందుకే ఈ భేటీకి ఇతర మంత్రులను తీసుకువెళ్లట్లేదని చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ సీఎం గా రేవంత్ రెడ్డి ఉన్నారు. అంటే బీజేపీకి భద్రశత్రువు అయిన పార్టీ అన్నమాట. కాబట్టి రేవంత్ విషయంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో తెలియదు. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు పాగా వేయాలని బీజేపీ చూస్తుంది. కాబట్టి ఇలాంటి సమయంలో రేవంత్ ఓటుకు నోటు కేసు విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం సహకరిస్తుందా లేదా అనేది చంద్రబాబు చేతుల్లోనే ఉందని చెప్తున్నారు.